జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆహాన్ని వదులుకుంటే జీవితం ఆనందమయం. ఆత్మాభిమానాన్ని వదులుకుంటే జీవితం అంధకారం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 19, 2024, మంగళవారం. తిథి చవితి, సాయంత్రం 5:28 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఆరుద్ర. మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి పునర్వసు. యోగము సాధ్యము. మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి శుభము. కరణం బాలవ. సాయంత్రం 5:28 వరకు. తదుపరి కౌలవ. తెల్లవారుజామున 5:02 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:13. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 8:55. చంద్రాస్తమయం ఉదయం 9:40. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:07 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:28 వరకు. గుళిక కాలం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 10:37 నుండి 11:28 వరకు. వర్జము రాత్రి 2:53 నుండి 4:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:23 వరకు. శుభ గడియలు ఉదయం 6:13 నుండి 8:16 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 5:15 వరకు. నవంబర్ 19 మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ చవితి సాయంత్రం 5:28 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం, ప్రపంచ టాయిలెట్ దినోత్సవం, ఝాన్సీ రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి, భారత మొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 19 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేష రాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి ఆదాయం ఉంటుంది. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.